ఇది నా ఇల్లేనా ఏంటి? నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు. చెప్పండి, నా ప్రశ్నకి జవాబు చెప్పండి, అసలు ఏంటిది అని అమర్ అడుగుతూ ఉంటాడు. ఓ మై గాడ్ అని చెప్పి డాక్టర్ అనుకుంటూ ఉంటారు. ఇంకా అలాగే అమ్మని గమనిస్తూ ఉంటారు. అసలు నాకేమైంది, నేను ఎక్కడెందుకు ఉన్నాను, అసలు అసలు ఎన్ని రోజులు ఇక్కడ ఉంటున్నాను నేను, నాకేం అర్థం కావట్లేదు అని చెప్పేసి అమర్ మాటలకి నేను ఎవరో మీకు తెలుసా అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు. లేదు, నాకు అసలు మీరు ఎవరో కూడా తెలియదు డాక్టర్, అసలు నాకేం గుర్తు రావట్లేదు, అసలు అసలు నేనెవరో కూడా నాకు గుర్తు రావట్లేదు అని చెప్పి అమర్ తలపెట్టుకుని చాలా బాధపడుతూ ఉంటాడు. అక్కడేమో ఇంకా చాలా ఇబ్బంది పడ్డాం. ఇంకా డాక్టర్ అలాగే చూస్తుంటాడు. ఇంకా అమర్ తలపెట్టుకుని బాధపడుతూ ఉంటాడు. ఇంకా నా తల బద్దలైపోతుంది, నేను ఎవరో నాకు తెలియాలి అని చెప్పి అమర్ మాట కూల్ కూల్ అని చెప్పేసి ఇంకా డాక్టర్ పక్కకి వెళ్తూ ఉంటాడు. ఇంకా ఒక్కసారిగా వెళ్ళి ఇంకా వాటర్ తీసుకొస్తూ ఉంటాడు. ఇదిగో ఈ వాటర్ తాగండి అని చెప్పేసి ఇంకా డాక్టర్ ఇంకా అమర్ తీసుకొని తాగుతూ ఉంటాడు. ఆ తర్వాత మళ్ళీ అమర్ మొదటికి వస్తాడు. నేను ఎవరో, ఇది ఎవరో, ఇక్కడ ఎందుకున్నాను అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇంకా డాక్టర్ సిచ్యువేషన్ అంతా అర్థమవుతుంది. చూడండి, మీరు అసలు ఎక్కువ స్ట్రెస్ ఏం తీసుకోవద్దు, ముందు రెస్ట్ తీసుకోండి అని చెప్పేసి ఇంకా డాక్టర్ అంటూ ఉంటారు. నేను ఎవరో చెప్పండి అని చెప్పి అమ్మ అడుగుతుంటారు. పడుకోండి అని చెప్పి ఇంకా డాక్టర్ అంటూ ఇంకా అమ్మని ఇంకా పడుకోమని చెప్పి అంటూ ఉంటారు. ఇంకా మెల్లిమెల్లి బ్రేక్ చేసుకోండి, వదులుతూ ఉండండి, మీరు అసలు ఇప్పుడు ఏమి ఆలోచించద్దు అని చెప్పి స్ట్రెస్ పెరిగిందనుకో తలనొప్పి వస్తుంది, రిలాక్స్ అవ్వండి, ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ఊపిరి పీలుస్తూ వదులుతూ ఉండండి చాలు అని చెప్పేసి డాక్టర్ అంటూ మీరు ఇలా రిలాక్స్ అవ్వండి, ఇక్కడే ఉండండి అని చెప్పేసి డాక్టర్ చెప్పేసి ఇంకా వెళ్తూ ఉంటారు. కింద బాగి మనవరి అలాగే పిల్లలు రాత్రుడు అందరూ టెన్షన్ పడుతూ డాక్టర్స్ ఏం చెప్తారని చెప్పి ఎదురు చూస్తుంటారు. అప్పుడే మెల్లిగా డాక్టర్ వస్తూ ఉంటారు. తను మనవరి మాత్రం పక్కన బయటపోతూ ఉంటుంది. ఆయన స్కూల్లో వచ్చారు డాక్టర్, ఆయనకు ఎలాగుంది అని చెప్పి బాగా అడుగుతుంది. డాక్టర్ మా సార్కి ఎలాగుంది, పర్లేదా అని రాత్రి బాధపడుతూ అడుగుతూ ఉంటాడు. చెప్పండి డాక్టర్, మా డాడీ సేఫేనా అని చెప్పి అంజు అడుగుతూ ఉంటుంది. అంకుల్ మా డాడీని చూడొచ్చా అని ఆనంద్ అడుగుతూ ఉంటారు. అంతా బాగానే ఉంది కదా, ఏం పర్లేదు కదా అని చెప్పి ఆకాష్ అంటూ ఉంటాడు. డాక్టర్ ఏంటి ఏం చెప్పండి సైలెంట్గా ఉన్నాడు అని చెప్పేసి మనవారు ఇంకా అనుకుంటుంటుంది. సరే ఉన్నారు చెప్పండి ప్లీజ్ సైలెంట్గా ఉండద్దు అని చెప్పి బుజ్జమ్మ అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఇంకా డాక్టర్ అలా చూస్తూ ఉంటారు. ఏంటి ఇంతమంది అసలు మీరు ఏం సైలెంట్గా ఉన్నారు చెప్పండి అని చెప్పి అసలు అమరేంద్ర ఎలాగుంది అని మానవరి మాటలకి తన అమరేంద్ర కాదు కొత్త మనిషి అని చెప్పి డాక్టర్ మాటలు ఎవరికి అర్థం కాదు. ఇంకా టెన్షన్ పడి చూస్తూ ఉంటారు, ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇంకా ఏంటి అని చెప్పేసి ఏమంటున్నారు మాకు అర్థం కావట్లే అని చెప్పి బాగి అన్న మాటలకి, అంటే అమరేంద్ర గతం మర్చిపోయారు అన్న మాటలకి మనోడు తప్ప అందరు షాక్ అవుతూ ఉంటారు. ఇంకా మనోడు చాలా సంతపడుతూ ఉంటుంది. ఇంకా అలాగే వింటూ ఉంటుంది. ఇంకా బాగా బయటపోతూ ఉంటుంది. ఏంటి గతం మర్చిపోయారా, ఏం డాక్టర్ అసలు ఎలా జరిగింది అని బాగి అనగానే జరిగిన ప్రమాదంలో అమరేంద్ర ఇక తలకి గాయమైంది కదా, తన మెదడులో ఉన్న జ్ఞాపకాలు అన్నీ పోయాయి అని డాక్టర్ మాటలకి మళ్ళీ అందరూ బాధపడుతూ ఉంటారు. మనవారు మాత్రం సంతోషం హద్దులే ఉండవు, ఇంకా నవ్వుకుంటూ వింటూ ఉంటుంది. అంటే గతంలో జరిగిన విషయాలు అన్నీ అమరేంద్ర మర్చిపోయాడు అని చెప్పేసి డాక్టర్ అంటూ ఉంటారు. ఇంకా బాగా చాలా బాధపడుతూ ఉంటారు. అసలు మీరు భార్య అని వీళ్ళు పిల్లలు అని చెప్పేసి అసలు అన్నీ మర్చిపోయారు అని చెప్పేసి డాక్టర్ మాటలకి మనవారు సంతోషపడిపోతూ ఉంటుంది. ఇంకా అలాగే వింటూ ఉంటుంది. ఇక్కడ ఎవరు కొంచెం అమరేంద్రకి ఎవరికి గురించి గుర్తులేదు అని చెప్పేసి ఇంకా చెప్పాలంటే అసలు తను ఎవరో ఏం చేసాడు కూడా అది తన గురించి తనకే గుర్తులేదు అని చెప్పేసి డాక్టర్ మాటలకి అంజు బుజ్జమ్మ ఒకళ్ళు చూసుకుంటూ ఉంటారు. ఇంకా ఆనంద్ ఆకాష్ అసలు అయ్యమని చూస్తూ ఉంటారు. ఇంకా మనసు అంత హద్దులో ఉండవు. అసలు తన పేరు మొత్తం మర్చిపోయాడు అని చెప్పి డాక్టర్ మాటలు బాగి అదే పని విని బాధపడుతుంది. ఇంకా రాత్రి కూడా ఇంకేం అర్థం కట్టి పడిపోతూ ఉంటాడు. ఇంకా అక్కడేమో అమర్ పదే పదే అసలు నేను ఎవరు అనుకుంటూ ఉంటారు. అయితే డాక్టర్ ఇప్పుడు ఆపరేషన్ సెక్షన్ అయింది కదా, ఇది ఎలా జరిగింది, భాగ్య అనే మాటకి సర్జరీ జరిగింది, అమరేంద్ర ప్రాణాలతో కాపాడారు, తన మెమరీ లాస్ అవుతుంది ఊహించారు కదా అని చెప్పి ప్రమాదంలో తలకి గాయమైంది, ఇలా అరుదుగా మెమరీ లాస్ అవుతుంది అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు. ఇంకా భాగ్య రాత్రి ఏడుస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ఆయన నన్ను గుర్తుపట్టరా డాక్టర్ చెప్పండి అని చెప్పేసి భాగి అన్న మాటలకి ఏంటి మా డాడీ మమ్మల్ని మర్చిపోతారా డాక్టర్ అని అంజు అడుగుతూ ఉంటుంది. అంటే మేము ఎవరో డాడీకి గుర్తులేదా అంకుల్ అని చెప్పి ఆనంద్ అడుగుతూ ఉంటాడు. మా డాడీకి మమ్మల్ని మర్చిపోతారా ఎలా అని చెప్పి ఆకాశం మాట డాక్టర్ కూడా చాలా బాధపడుతుంటారు. సారీ చెప్పాలంటే కానీ
తనకు తానే ఆయన గుర్తులేదు, మేము గుర్తుపెట్టడం చాలా కష్టం అని చెప్పేసి డాక్టర్ మాటలకి ఇంకా బాగా రాత్రి పిల్లలు చాలా బాధపడుతూ ఉంటారు. అమ్మయ్యా అంటే అని చెప్పి అనుకుంటూ, అంటే ప్రమాదంలో తనకి ఏం జరిగిందో కూడా అమర్ గుర్తులేదు అని చెప్పి మనోడి మాటలకి ఆ గతంలో తను ఏం చేశాడు కూడా అసలు తనకేం తెలియదు, అసలు ఏమీ గుర్తులేదు అని చెప్పేసి డాక్టర్ అంటూ ఉంటారు. ఇంకా మనోడు సంతోషం హద్దులో ఉండవు, ఇంకా అలాగే సంతోషపడిపోతూ ఉంటుంది. అంటే అమ్మందా నాకు మర్చిపోయిన అబ్బా ఇది బాధపడ సంతోషపడాలని అర్థం కావట్లేదు అని చెప్పి మనోడు అనుకోకూడదు. అంటే అమ్మని గతం మర్చిపోయారు, మనోడు బతిపోయిందిగా అని చెప్పి యాదవ్ తర్వాత అనుకుంటూ ఉంటుంది. ఆయనకి మళ్ళీ గతం ఎప్పుడు వస్తుంది డాక్టర్ అని చెప్పి బాగి అనే మాటకి చెప్పలేం. ఒక వారం గుర్తు రావచ్చు, లేదా నెల సంవత్సరాలు పట్టచ్చు, అసలు లైఫ్లో గుర్తు రాకపోవచ్చు అని చెప్పేసి డాక్టర్ మాటలకి బాగి రాత్రి పిల్లలు బాధపడుతూ ఉంటారు. ఇంకా మనం పదే నవ్వుకుంటుంది. డాక్టర్ ప్లీజ్ ఏదో ఒకటి చెయ్యండి, ట్రీట్మెంట్ కోసం ఎక్కడ తీసుకెళ్తాను సార్, నేను తీసుకెళ్తాను, ఆయన మళ్ళీ మామూలు మనిషి కావాలి, మీరు ఏం చేస్తారు చేయండి అని చెప్పి బాగి అనే మాటకి మేడం దీనికి ట్రీట్మెంట్ ఏం లేదు అంటే మెదడుకి దాని గుర్తంతా వచ్చి తనకు తెలుసుకోవాలి తప్ప మనం ఏం చేయలేం అని చెప్పేసి డాక్టర్ ఇంకా అంటూ ఉంటారు. పోనీసారి నేను కథ గురించి గుర్చేయచ్చా అని రాత్రి మాటకి ఆ తప్పు అసలు చెయ్యొద్దు అని చెప్పి ఆపుతూ ఉంటారు. డాక్టర్ మాట ఎందుకు ఆ జ్ఞాపకాలు గుర్చేస్తే ఆయన కథను గుర్తొస్తుంది కదా డాక్టర్ అని బాగిన మాటలకి అసలు ఆయన బ్రెయిన్లో మొత్తం అంతా లాస్ అయిపోయింది కదా, మీరు మళ్ళీ తను గుర్తు తెచ్చుకోవాలి తప్ప మీరు బలవంతం గుర్తు చేశారనుకోండి బ్రెయిన్ ఎక్కువ ఇబ్బంది పడుతుంది, నార్మల్ ప్రెషర్ పడుతుంది, పేషెంట్కి బ్రెయిన్ డెడ్ అయ్యే ప్రమాదం ఉంది అని చెప్పి డాక్టర్ మాటలు మళ్ళీ బాధపడుతూ ఉంటారు. ఇంకా బాగా ఏం మాట అర్థం టెన్షన్ పడిపోతుంది, ఏడుస్తుంది. ఇంకా మనవరి అదే పని నవ్వుకుంటూ ఉంటుంది. మరి అంటే మనది ఆయన తానే గుర్తు చేసుకోవాలి డాక్టర్ అని బాగా మాటలకి మీరు గుర్తు చేసినా తనకు గుర్తు చేసినా సరే చాలా ప్రమాదం అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. నేను అంటుంది అంటే బ్రెయిన్ తనకు తాను అంటే సెల్ఫ్ రికవరీ చేసుకోవాలి తప్ప మీరు కానీ తనకు కానీ ప్రెషర్ చేయకూడదు అని చెప్పేసి డాక్టర్ నాకు చెప్తూ ఉంటారు. ఇంకా ఏడుస్తూ ఎలా జరుగుతుంది అసలు మేమో సార్ ప్రయత్నించాలక అని చెప్పి రాత్రి ఏడుస్తూ ఉంటాడు. అలా వదిలేస్తే ఆయన ఎప్పుడు కోరుకుంటాడు డాక్టర్ అని చెప్పి బాగా ఏడుస్తుంది. మీ ప్రశ్నకి సమాధానం నేను కాదు కాలం చెప్తుంది. అమరేంద్రకు వచ్చిన డిసీజ్కి ఇదిగో టైమే ట్రీట్మెంట్, టైమే మెడిసిన్ అని చెప్పేసి ఇంకా డాక్టర్ అంటూ ఉంటారు. ఇంకా అదే పనిగా చూడండి మీరు అంతా కలిసి ఆయన ప్రజెంట్ మూడ్లోనే పెట్టండి, దేని మీద పెట్టద్దు, అసలు డిస్టర్బే చేయకండి. సరిగ్గా చెప్పాలంటే ఇగో ఒక పసిబిడ్డల సార్ మీరు చూసుకోవాలి అని చెప్పి ఇంకా డాక్టర్ చెప్తూ ఉంటారు. ఇంకా బాగా ఏడుస్తూ ఉంటుంది. చూడండి అలాగే తర్వాత తను కోలుకుంటాడు, అదంతా మీ అందరి చేతిలోనే ఉంది అని చెప్పేసి నాకు చెప్తూ ఉంటారు. ఇంకేం చేయాలి మొత్తం చెప్తూ ఉంటారు. ఇంకా డాక్టర్ చెప్పిన మాటలు విని ఇంకా బాగా రాత్రి పిల్లలు ఏడుస్తూ ఉంటారు. చూడండి నేను మీకు టచ్లో ఉంటాను, ఎప్పుడంటే అప్పుడు ఫోన్ చేయండి వస్తాను డాక్టర్ మాటకి. డాక్టర్ నిజంగా ఆయన ఏ ట్రీట్మెంట్ లేదా అని బాగా అని మాటకి ఏంటి నేను అబద్ధం చెప్తాను ఏంటి కాబట్టి మీరు ఇంకో డాక్టర్ కలవచ్చు, వేరే హాస్పిటల్ కూడా జాయిన్ చేసుకోవచ్చు అని చెప్పేసి డాక్టర్ అన్న మాటలకి ఇంకా బాగా ఇంకా ఏం మాట్లాడలేకపోతూ ఉంటుంది. హాస్పిటల్ పెట్టారనుకోండి ఆయన్ని ఒక పేషెంట్లా ట్రీట్ చేస్తారు, ఇంట్లో అనుకో మీ అందరి మధ్య హ్యాపీగా ఉంటే తొందరగా రికవర్ అవుతారు, అవకాశం కూడా ఉండొచ్చు కదా అని చెప్పేసి డాక్టర్ మాటలకి ఓకే డాక్టర్ మీరు చెప్పండి మేము చేస్తాము అని చెప్పేసి ఆయన హాస్పిటల్ వచ్చి నాకు ఇష్టం లేదు, ఇంట్లో పెట్టుకొని ఆయన కంటి రెప్పలా కాపాడుకుంటాం అని చెప్పేసి భాగ్య మాటకి చూడండి మళ్ళీ చెప్తున్నాం మీ అందరికీ సంబంధకి మీ అసలు ఇబ్బంది పెట్టద్దు, మీ ప్రేమే ఆయనకి మెడిసిన్ అర్థమవుతుందా అని చెప్పేసి నాకు చెప్తూ ఉంటాడు. అమరేంద్రకి ఇది ప్రజెంట్లో ఉంచండి, అలాగే పాస్ట్ గురించి అసలు మీరు ఏమీ గుర్తు చేయొద్దు, మెల్లగా ఆయన్ని ఫ్యూచర్లో తీసుకెళ్ళాలి అలాగే అంటూ మీకు అంతా మంచి చేయని చెప్పేసి అంటూ మీకు డాక్టర్ నేను వెళ్ళొస్తాను వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా బాగా ఇంకా అలాగే చాలా బాగా ఏడుస్తుంది. ఇంకా మనవరి అదే పనిగా చూసి నవ్వకూడదు, మళ్ళీ ఏం తినట్టు వాళ్ళ ముందు బాధపడి యాక్ట్ చేస్తుంటుంది. ఇంకా పిల్లలు రాత్రి కూడా కుమ్మిడిపోతూ ఉంటారు. ఇంకా అలాగే బాగితో కూర్చొని అలాగే ఏడుస్తూ ఉంటారు. ఇంకా బాగా సంతోషం హద్దులే ఉండదు, ఇంకా సంతోషపడిపోతూ ఉంటుంది. నా గురించి అసలు ఏమీ తెలియదుగా నేను ప్రశాంతంగా ఉండొచ్చు అనుకుంటూ ఉంటుంది. ఇంకా యాదవ్తో కలిసి ఇంకా అలా గమనిస్తాడు. ఇంకా బాగా పిల్లలు చూసి ఇంకా అలా ఏడుస్తుంది. ఇంకా ఒక్కసారిగా రూమ్లోకి వెళ్ళి ఇదిగో యాదమ్మ డోర్ వేసాను మన మాటలకి ఎందుకు అని యాదమ్మ అడుగుతుంది. అబ్బా
వెళ్ళి చెప్తా వెళ్ళు అని చెప్పేసి మనవరి అంటాడు. ఇంకా ఫోన్ తీసుకొని ఇంకా పాటలు పెడుతూ ఉంటుంది. ఇంకా యాదమ్మ డోరేసి వచ్చి ఇంకా చూస్తాడు. ఇంకా మనవరి నాన్ స్టాప్ గా డాన్స్లు వేస్తాడు. ఇంక యాదమ్మ అలా చూస్తుంది. మళ్ళీ యాదమ్మ పట్టుకొని మనవరు డాన్స్లు వేస్తాడు. అబ్బాయి ఏంటని చెప్పి ఇంకా యాదమ్మ అడుగుతాడు. కానీ మనవరు మాత్రం అదే పనికి డాన్స్ చేస్తూ సంతోషపడిపోతూ ఉంటుంది. సరే అని చెప్పి యాదమ్మ కూడా ఇంకా మనవరిని చూసి ఎంజాయ్ చేస్తాడు. ఇంకా అలా గమనిస్తూ ఉంటుంది. ఇంకా ఏంటి అని చెప్పేసి యాదమ్మ ఆడపోతూ ఉంటుంది. ఇంకా మనవరు ఎక్కడ లేని సంతమైపోతూ ఉంటుంది. ఇంకా అలాగే చూస్తూ ఉంటుంది. ఇంకా యాదమ్మ ఇంకా ఏం మాట్లాడదు. ఇదిగో ఆపు మనవరి ఏంటి పిచ్చి గంతులు అని చెప్పి యాదమ్మ అంటుంది. ఈ పిచ్చి గంతులు కాదు, చెప్పలేని సంతోషం, పట్టలేని ఆనందం, నాకు చాలా థ్రిల్లింగ్ ఉంది, గాల్లో తేల్చినట్టు ఉంది అని చెప్పేసి మనోరి అన్న మాటకి అక్కడేమో అమరన్ సార్ గతమని చెప్పేసి అందరూ ఏడుస్తుంటుంటే నువ్వు ఇక్కడ సంబరం చేసుకుంటున్నావా అని యాదమ్మ అన్న మాటలకి అమరన్ గత మర్చిపోతే వాళ్ళకి మైనస్, నాకు ప్లస్ అయ్యగా అని మన మాటలకి అవునులే అంతేలే సార్ కళ్ళు తెలిస్తే నీ అని తెలుస్తా అనుకున్నా, నీ అదృష్టం బాగుందిలే అని చెప్పి యాదమ్మ మాటలకి ఇదిగో చంప మామూలుగా కాదు అదృష్టం, నాకు బ్రహ్మాండంగా ఉందిగా, నా పని అయిపోయింది, నువ్వు ఓడిపోతా అనుకున్న ప్రతిసారి స్టేషన్లో నేను గెలుస్తూ వస్తున్నానుగా, దేవుడా నా పక్కనే ఉన్నాడుగా అని చెప్పేసి ఇదిగో ప్రతిసారి నేను కాపాడుతూనే ఉన్నాడుగా, అందరు చంపినప్పుడు ఇదిగో నేను దొరకలేదు, బాగీని ఇంట్లో పంపించినప్పుడు నేను దొరకలేదు, ఆఖరికి నేను ఎంతో ఇష్టపడ్డ అమరని చంపడం కూడా నేను దొరకలేదుగా, ఒకటి అంచదాకా వెళ్ళి నేను గెలుస్తున్నాను అని చెప్పి మన మాటలకి నువ్వు గెలవాల, నువ్వు తప్పించుకున్న మనోహరి అమ్మ సార్ ఇంకా బాగైపోయినారు, ఎందుకంటే సార్ నీకు ఇంకా సొంతం అవ్వలేదు అని చెప్పి యాదవ్ మాటలకి అది ఇంకా ఎంతో దూరం లేదు చంప అమరేంద్ర, ఇగో చచ్చి బతికాడు కదా ఆ కొత్త జన్మ నా కోసమేలే, అమర్ మళ్ళీ పునర్జన్మ పెట్టాడు అని చెప్పేసి మన మాటలకి సార్ గతం మాత్రం మర్చిపోయాడు, ఆ గతం ఎప్పుడైనా గుర్తొచ్చని డాక్టర్ చెప్పారుగా అని యాదవ్ మాటలకి ఆ గతం ఎప్పుడు గుర్తు రాకూడదు చంప, అసలు అమర్కి తన పేరే గుర్తులేదు, ఇంకా చంపని చెప్పి అలాగే తన భార్యని ఎన్నో తప్పులు అని చెప్పేసి అసలు అమ్మకి ఏమీ గుర్తులేదుగా అని చెప్పేసి ఇదిగో చూడు అమర్ ఇంకా ఖాళీ పేపర్, ఆ పేపర్ నా పేరే రాసుకుంటాను, అమ్మని ప్రేమించి పెళ్లిసిన నేను చేస్తాను, చంప నా కళ్ళు నెరవేరిపోతుంది అని మన మాటలకి ఏంటి ఇవన్నీ చేస్తే ఆ రాతోడు బాగి ఊరికే చూస్తూ ఊరుకుంటారు అనుకున్నావా, యాదవ్ మాటలకి ఏం చేస్తారు చూస్తూ ఊరుకుంటా, ఇదిగో చూడు అరుంధతిని చంపుతాను ఏం చేయలేపారు, ఇంకా బాగి ఆ పిల్లలు ఆ రాతోడు ఏం చేయగలరు అని గుర్తురాదుగా అమర్కి అని మన మాటలకి ఒకళ్ళు వాళ్ళు గుర్చేస్తే యాదవ్ అనగానే ఇదిగో అమర్ దగ్గరికి నేనే వెళ్తా, నా గురించి నేనే అనుకూలంగా నేనే చెప్పుకుంటా, నా పక్కనున్న దేవుడు సెకండ్ ఛాన్స్ ఇచ్చాడు, ఇప్పుడు బాంబు ప్రాఫర్ ఇచ్చాడు అని మన మాటలకి ప్రతిసారి దేవుడు నీ పక్కన చెప్పేసి నువ్వు అనుకో మనోహరి, నీ పక్కన ఉన్నది నీ బాజీ భర్త రణవీర్ అని దేనిలో వెంటనే ఆగోరా, శుద్ధ పూజలు చేసి నేను మా వల్ల నువ్వు ఇక్కడ దాకా వచ్చావు అని యాదవ్ మాటలకి నువ్వు సాయం మాత్రమే చేశారు, ఆ దేవుడు నేను ఊచిన వరమే ఇచ్చాడు కదా, చూడు చంప అమ్మ నాయ తిప్పుకొని బాగిని 3 చెడు నీళ్లు తాగిస్తాను, ఆ రాతోని నానా బాధలు పెడతాను కదా, పిల్లలు పెడతానుగా, అమ్మని ఇంటిని ఆస్తి నా సొంత చేసుకొని నేను ఎప్పుడు నుండో కలకన్నా ఆ జీవితాన్ని అనుభవిస్తాను అని చెప్పి మన అనుకుని సంతోషం వెళ్ళిపోతాడు, దేవుడా ఇదిగో ఇప్పటికే మనోహర్ వల్ల ఇల్లు అల్లకల్లోలం అయింది, సార్పాస్ అడ్డు పెట్టుకొని మనోహర్ ఇంకెంత అల్లకల్లోలం సృష్టిస్తుందో ఏంటో అని నాకు చాలా భయంగా ఉంది అని చెప్పి యాదవ్ అనుకూడదు, ఆ హాల్లో కూర్చొని రాతోడు బాగా పిల్లలు అలా ఏడుస్తుంటారు, ఇప్పుడు ఏం చేద్దాం మిస్ అమ్మ అని రాతోడు అంటూ ఉంటాడు, ఏం చేసినా ఆచి తూచి చేయాలి రాతోడు, తొందరపడి ప్రమాదం చెప్పి డాక్టర్ చెప్పారు కదా అని బాగి ఆ మాటకి సారీ గతం గుర్చేసిన సరే ప్రమాదం చెప్పారు కదా అని రాతోడు మాటకి మా డాడీకి మనం గుర్తొచ్చేలా ఎలా చెయ్యాలి అని చెప్పి మిస్ అమ్మని అంజు అడగగానే మరి ఎవరో చెప్పకపోతే మన ఎవరో డాడీ కాదు వస్తుంది అని ఆనంద్ అంటూ ఉంటాడు, ఇంకా బాగా ఏడుస్తూ ఉంటుంది, ఇంకా ఏంటి అర్థంగా కష్టపడుతుంటారు, అసలు నేను ఎవరిని అని చెప్పి అమర్ అక్కడ ఒంటరిగా తన రూమ్ అనుకొని పదే తలుచుకుంటూ ఉంటారు, అయినా డాడీ అంత తేలిక మర్చిపోరు మనం గుర్తుపడతారు అని చెప్పి ఆకాష్ అంటూ ఉంటారు, అవును మనం ఎవరో ఒకళ్ళు సార్తో మాట్లాడితే మజ అనిపిస్తుంది అని బుజ్జమ్మ అంటూ ఉంటుంది, అన్ని ఇంకా రాత్రులు బాగా వింటూ ఉంటారు, అప్పుడే ఇంకా అమర్ రూమ్లోకి ఎవరు చూడకుండా మనోడు వెళ్తుండదు, ఇంకా అమర్ చూడదు, ఇంకా మెల్లిగా వెళ్ళి అమర్ అని చెప్పి మనోడు పిలుస్తుంది, ఇంకా అమర్ చూసి ఏంటి నా పేరు అమరా అని చెప్పేసి అమర్ అడుగుతూ ఉంటాడు, అవును నీ పేరు అమరేంద్ర అని చెప్పి నవ్వుతూ మనోడు చెప్తూ ఉంటుంది, ఇంకా అమర్ ఆలోచిస్తూ ఉంటాడు, ఏంటి నా పేరు అమరేంద్ర అని చెప్పి
మనోహర్ చెప్పిన మాటలు విని గుర్తింపుకు సిద్ధం అవుతూ ఉంటాడు.